ఇక్కడ 17వ రోజుకు చేరింది వాంగ్చుక్ సంబంధించినటువంటి నిరాహార దీక్ష. జంతర్ మంతర్లో వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు, ఆమరణ నిరాహార దీక్ష. సో వారికి మద్దతుగా దేశం మొత్తం కూడా వారికి మద్దతు తెలుపుతా ఉంది. ఎందుకు అంటే నీట్ పేపర్ లీక్ సంబంధించిన విషయంలో ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే పుట్టిందే కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫౌండర్ ఎవరుతున్నారో అభిజిత్ దీప్కే ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎవరైతే తనతో కలిసి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతున్నారు. సో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఒక ధర్నాలో వాంగ్చుక్ అక్కడికి రావడం, సో ఆయన నిరాహార దీక్ష చేస్తా అని చెప్పడము. సో ఇప్పుడు క్యాబినెట్ రీషఫల్ కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆ జంతర్ మంతర్ దగ్గర గత 17 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సో ఆ నిరాహార దీక్ష చేస్తున్నట్టు క్రమంలో ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. సో ఆయన పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే ఈ భారతీయ జనతా పార్టీ ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయేటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతున్నారో నీట్ పేపర్ వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా 50కి పైగా విద్యార్థులు చనిపోతే వాటి గురించి మాట్లాడరు. నీట్ పైన కనీసం అంటే నీట్ పరీక్ష లీక్ పైన కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి. ఎందుకు రాజీనామా చేయాలి? ఒక వ్యవస్థలో ఖచ్చితంగా నీతి నిజాయితీ గల రాజకీయ నాయకులు ఈ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే ఒక తప్పు తన శాఖలో జరిగితే ఆ తప్పుకు బాధ్యత తీసుకొని రాజీనామా ఇస్తారు. కానీ అలా చేయకుండా పదులు పట్టుకొని వేలాడే వాళ్ళు ఈరోజు ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా కొంతమంది సైకోలు, కొంతమంది డబ్బుకు అమ్ముడుపోయేటువంటి చిల్లరగాళ్ళు, కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి దుర్మార్గులు, వాళ్ళందరూ కూడా ఈరోజు వాంగ్చుక్ చేసిన దీక్ష పైన, అక్కడ దీక్ష శిబిరాల పైన అవాకులు చివాకులు పెళ్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సంబంధించిన అడుగుతా ఉన్నాం. సిగ్గుండాలి కదా కొంచెమైనా. మీకు నీట్ పేపర్ లీక్ అయితే ప్రశ్నించరు. నీట్ పేపర్ లీక్ అయి 50కి పైగా మంది విద్యార్థులు చనిపోతే కనీసం మానవత్వం ఉండదు. దానికోసం దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా కాక్రోచ్ జనతా పార్టీకి అంటే భయపడుతున్నారా బీజేపీ? సో 100% భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ తప్పిస్తే ఈ దీక్షలో విరమిస్తారట. సో మరి ఆ దీక్ష విరమించి వాంగ్చుక్ని కాపాడాల్సిందిగా వారి ఆరోగ్యం రోజు రోజుకి దయనీయంగా తయారవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఆరోగ్యం పాడైపోతూ ఉంది. ఏంది దాన్ని చంపేస్తారా? ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. దేశం కోసం, దేశ నిర్మాణం కోసం పనిచేసేటువంటి వాంగ్చుక్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. నిజాయితీ పనులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తులు మనం కాపాడుకోకపోతే ఎట్లా? నీటిలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసనలో భాగంగా ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం నాటికి 17వ రోజుకు చేరిందట. ఎంత కమిట్మెంట్ తోటి చేస్తున్న రోజు అండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో దేశమంతా కూడా వారికి మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడింది. ఖచ్చితంగా వారికి మద్దతు ఇవ్వాలి. ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసే దిశగా దేశమంతా కూడా, యువతంతా కూడా కదలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది కాక్రోచ్ జనతా పార్టీయా లేకపోతే ఎవరు చేస్తారో పక్కన పెడితే 100% సోనం వాంగ్చుక్ పాపం తన పరిస్థితి చాలా దీనంగా తయారైంది. సో దీర్ఘకాలిక ఉపవాసం కారణంగా ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం వాంగ్చుక్ ఇప్పటి వరకు ఏకంగా 8 కిలోల బరువు తగ్గారట. ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు 70 mg/dl కంటే పడిపోవడంతో నిరంతరం కళ్ళు తిరగడం, తీవ్రమైనటువంటి కండరాల నష్టం, శారీరక బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. నిరసనకారులు ఆయన పరిస్థితిని వివరిస్తూ ఆయన పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క ప్రతినిధి కూడా వచ్చి చర్చలు జరపకపోవడం దారుణమని మండిపడ్డారు. అంటే 17 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండే చనిపోండి, ఏమైనా కానివ్వండి అని చెప్పేసి చెప్తారు. మాకున్నది ఏంది, హిందుత్వవాదం ఉన్నది, హిందూవాదాన్ని ఒకసారి తీసుకపోతే మళ్ళీ ఓట్లు పడతాయనేటువంటి ఒక ధీమాతోటి ఈరోజు సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తులు నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే వారి ఆరోగ్యం పైన కూడా అవాకులు చెవాకులు పెడుతున్నట్టు కొంతమంది దుర్మార్గులు తయారయ్యారు. ఏం చెప్తాం వాళ్ళ గురించి? ఇంకా అంధభక్తులు తయారయ్యారు. ఏం బతుకులో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. దీక్షను విరమించాలని చెప్పేసి ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ నెరవేరే వరకు కూడా నేను విరమించాలని చెప్పేసి మంకు పట్టుకొని కూర్చున్నారట.
సో దానికి సంబంధించి దీక్ష విరమించాలని తాను స్వయంగా వాంగ్చుక్ను బ్రతిమలాడానని, అయితే ఆయన దానికి నిరాకరించాలని సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే చెప్పారు. దీక్ష ఆపమని నన్ను అడగొద్దు, కనీసం చర్చలు జరపడం కూడా ముందుకు రాని ఈ ప్రభుత్వం ప్రశ్నించండి అని వాంగ్చుక్ తనకు బదులిచ్చినట్టుగా వెల్లడించారు. డిఎంకే ఎంపీ కనిమొళి ఎక్స్ వేదిక స్పందిస్తూ సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న నీట్ పరీక్షల పారదర్శకపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ దేశానికి ఆయనలాంటి నిబద్ధత గల లీడర్ల అవసరం ఎంతైనా ఉంది. న్యాయం కోసం పోరాటం సాగాలి, కానీ ప్రాణాలు పరంగా పెట్టి కాదు. దయచేసి దీక్ష విరమించండి అని విజ్ఞప్తి చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వాంగ్చుక్ మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు అయితే వస్తూ ఉన్నది. అనేక మంది మద్దతు తెలుపుతా ఉన్నారు. దయచేసి మన రాష్ట్రం నుంచి కూడా అందరూ కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కేటీఆర్ లాంటి వాళ్ళు దయచేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు దయచేసి వారికి మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా నేను అయితే కోరుకుంటా ఉన్నాను.